హాయ్ అండి. హాయ్, హలో. మీ సుజాత మరో వీడియోతో ముందుకొచ్చింది. ఏంటి ఆ వీడియో అని అంటే, మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం చూసాను. రియల్గా ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ టైం మా ఇంటికి తీసుకొచ్చుకున్న ఫ్రూట్స్ ఇవి. నేను ఇవి ఎక్కువగా అయితే నేను టీవీలో చూసేదాన్ని. మా పిల్లలు బొమ్మల ఛానల్ పెట్టుకునేవాళ్ళు. వాటిల్లో ఎక్కువ కుందేళ్ళు తింటుంటాయి అన్నమాట. రియల్గా చూడలే, దాంట్లోనే ఎక్కువ చూసేదాన్ని వీటిని. లేదంటే సెల్లులో చూసేదాన్ని. బాగా చూస్తాను అనమాట వీటిని. అలాంటిది ఇవి చాలా పోషకాలు ఉంటాయంట ఇందులో, విటమిన్స్ ఉంటాయంట, అన్నీ మంచి ఆరోగ్యానికి కూడా మంచిదంట. టెంటడాయ్ ఇవిగో ఈరోజు మా ఇంటికి వచ్చేస్తాయి అనమాట. మీరు చూసారో లేదో, ఎంతమందికి తెలుసు ఈ ఫ్రూట్స్ గురించి? నాకైతే తెలియదు. ఫస్ట్ టైం నేను ఇక్కడే చూసాను. మన ఏరియాలో పండించారు, ఎక్కడి నుంచో వస్తాయి. ఈ బాక్స్ వచ్చేసి 50 రూపాయలు తీసుకున్నారు గుంటూరులో. 50 రూపాయలు అయినా నేను తెప్పించుకున్నాను అనమాట. తింటే ఎలా ఉంది అని అంటే బాగానే ఉంది. పుల్లగా ఉందిలే, పుల్లగా తీపిగా. ఇలాంటి పండే తిన్నా కానీ నాకు ఐడియా రావట్లే, గుర్తుకు రావట్లా. ఆ పండులాగుంది ఇది, కానీ ఇది చాలా మంచిదంట ఆరోగ్యానికి అంటారు. నాకు కూడా తెలియదు, మంచిది అని చెప్తేనే తెప్పించుకున్నాను అనమాట. నిజంగా కొన్ని టీవీలో చూస్తాము, నిత్య జీవితంలో కళ్ళతో చూస్తామని అనుకోలేదు. నేనైతే నా పరిస్థితి నాదైతే అంతే. కొన్ని రియల్గా చూస్తా, కొన్ని చూడలేము, టీవీలో మాత్రమే చూస్తాను. వీటి పేరు తెలిసిన, ఇవి ఎక్కడ పండిస్తారో మీకు తెలిసిన కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఓయమ్మా, తడవకి కింద పడిపోతున్నాయి మీకు చూపిస్తుంటే. నాకు చెప్పారు మధ్యాహ్నం, కాకపోతే ఏం చెప్పారు మర్చిపోయా. ఏదో పేరు చెప్పారు. ఈ ఒక్కసారి తినకూడదు, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ ఎక్కువ కదా. కాస్ట్లీ ఎక్కువ కాబట్టి రోజుకి 2-3 తింటే, కొంచెం మరిన్నాళ్ళు తింటే మంచిది అని. ఒకేసారి తిన్నామనుకో తిన్నట్టు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకనేసి రోజుకు 2 తినాలి అనుకున్నా. 3 రోజులు తినేవి కూడా ఒక రోజే తినేసేసాను నేను. అంటే బాగున్నాయి, చాలా బాగున్నాయి. అదేం మూత పట్టట్లేదే, పట్టట్లే. మళ్ళీ మీకు చూపి అని చెప్తుంది. ఇక దగ్గరికి చూస్తున్నా, చూడండి. చూసారు కదా, చూసారా లేదా? ఓకే. ఇంకో ఫ్రూట్స్ ఉందలే, కానీ అవి ఈసారి తెప్పించుకున్నప్పుడు చెప్తా. అది రౌండ్ సెర్రీస్ పచ్చిగా ఉంటే ఎలా ఉంటాయో అవి ఈసారి తెప్పిస్తా. అవి కూడా చూపిస్తా. అంటే చూసిన వాళ్ళకి ఇది అంత అనిపించదు, చూడని వాళ్ళకి చూస్తారనమాట. అందుకని చూపించాను. ఇవి విడిగా పెట్టుకోకూడదు. ఒక 4 రోజులు ఉండాలి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయి. విడిగా పెట్టుకుంటే పాడైపోతాయి, లేదంటే మొత్తం ఒకసారి తినేయటమే. అలా ఉంటుంది ఈ పండు. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చల్లగా నీళ్ళు ఊరినట్టు కనిపిస్తున్నాయి. లేదంటే మన 4 బయట పెట్టామనుకో వాడిపోయినట్టుగాను. కలేపండు వాడిపోయింది చూసావా, అలా అయిపోయింది అనుకుంటా. ఇది చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఈరోజు నైట్కే కాల్ చేస్తానా ఏమో తెలియదు. ఫ్రిడ్జ్లోకి పోతే ఉంటుంది రేపటి దాకా, నా చేతిలోనే ఉంటాయి, ఇప్పుడే అయిపోతాయి. బాగుంది, పుల్లగాను తీరిగా అన్ని విధాలుగా బాగుంది. దీని నిండా వచ్చాయి చూడు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, అయిపోయాయి, మొత్తం తినేసా. ఓకే, బాయ్.
మీలో ఎంతమందిని చూస్తారు వీటిని తెలియపరచండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపించినప్పుడల్లా కింద పడిపోతున్నాయి అన్నీ. బాక్స్లో ఉండను అంటున్నాయి తెలుసా, అన్నీ కింద పడిపోయాయి. తర్వాత ఏరేస్తాను హెయిర్. ఓకే అండి, థ్యాంక్ యూ.